ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అత్యంత నమ్మకస్తుడిగా, ముఖ్య అనుచరుడిగా పేరొందిన పూనెం వంశీ అరెస్టు కావడం, వెంటనే ఆయనపై దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల పోలవరం నియోజకవర్గంలో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం వంశీ ద్వారానే బయటకు వెళ్తోందని ఎమ్మెల్యే వర్గం అనుమానించినట్టు తెలుస్తోంది. ఈ అంతర్గత సమాచారం బయటకు వస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందనే ముందస్తు వ్యూహంతోనే వంశీని అణిచివేసేందుకు ఈ అరెస్టు పర్వానికి తెరలేపారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పొద్దున్న ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి గొడవ అయిందని కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చి ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చారు కదా అని ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఎవరిని తీసుకురాలేదు, పూణె వంశీ అనే అతను ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నారు. మా హస్బెండ్తో పాటు శంకర్ భాష అనే అబ్బాయిని కూడా ఇతను తీసుకొచ్చారు. వాళ్ళని అడిగితే ఇక్కడ ఎవరు లేరు, మాకు తెలియదు, ఇక్కడ తీసుకురాలేదని చెప్తున్నారు. అసలు ఏ తప్పు చేశారని ఇక్కడ తీసుకొచ్చారు స్టేషన్కి, మాకు చూపించాలి మా హస్బెండ్ని, శంకర్ భాష అనే అబ్బాయిని. దీనంతటికీ కారణం, స్టేషన్కి రావడానికి కారణం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు. ఏ తప్పు చేశారని మా హస్బెండ్ని ఇక్కడ తీసుకొచ్చారు. మా హస్బెండ్ని పొద్దున్న అనుకోవచ్చాము, ఈరోజు మా హస్బెండ్ని చూపించకపోతే నేను ఈ స్టేషన్లోనే చనిపోతాను. నాకు న్యాయం జరగాలి. ఏ తప్పు చేశారని మా హస్బెండ్ని స్టేషన్కి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అత్యంత నమ్మకస్తుడిగా, ముఖ్య అనుచరుడిగా పేరొందిన పూనెం వంశీ అరెస్టు కావడం, వెంటనే ఆయనపై దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ భాను ఫోన్ సిద్ధంగా ఉన్నారు. భాను. రైతు గీత, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం చిర్రి బాలరాజు ఇప్పటికే పలు ఆరోపణలు ఆయన ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకోవడంలో ఈ దాడికి యత్నం చేయడం కూడా కొద్దిగా సంచలనం అయితే రేపిందని అని అయితే చెప్పొచ్చు. ఈ నేపథ్యం చూసుకుంటే అసలు వివరాల్లోకి వెళ్తే, ఈ దాడి ఎందుకు జరిగిందని వివరాల్లోకి వెళ్తే, ఈ వంశీ అన్న అతను ఎవరైతే ఉన్నారో అతను గత కొన్ని నెలలుగా కూడా ఎమ్మెల్యే మీద, చిర్రి బాలరాజు మీద దుష్ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ మీద వేదికగా చేసుకొని కూడా చాలా అంటే ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని చెప్పని ఇప్పటికే అతని మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా తన మీద కాలు దూవడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం, 4 రోజుల క్రితం కూడా ఒక కార్యకర్త ఇతని మీద జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో ఇలాగా ఆధారాలు లేని ఆరోపణలు చిర్రి బాలరాజు ఎమ్మెల్యే మీద చేస్తున్నారని చెప్పినాను. వీటి మీద ఎందుకు ఇలా ఈ విధంగా చేస్తున్నాడు, లేకపోతే ఇతను వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అన్న దాని మీద కూడా కూపీ లాగమని చెప్పిన పోలీసులకు ఈయన కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వంశీ అన్న అతన్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి అతని ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఫోన్ లో ఉన్న అన్నిటిని కూడా వాళ్ళు డేటానంతా కూడా చేసుకొని ఇతను వెనక ఎవరున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారన్న నేపథ్యంలో కూడా చేయడం అయితే కూడా జరిగింది.